హాయ్ అస్సలం అయికుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషా. సో టుడే వ్లాగ్లో అయితే ఫస్ట్ నేను పేరెంటానికి వచ్చానండి. పక్కనేనమాట, మా రిలేటివ్ వాళ్ళే. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వస్తే ఇలా చేస్తారనమాట, మాకు ఇలా ఇస్తారు. సో అది తీసుకొని వచ్చాను. ఒక్క పొద్దు విడిచిన తర్వాత అనమాట వెళ్ళొచ్చాము. పక్కనేనమాట ఇల్లు. సో వెళ్ళొచ్చిన తర్వాత నేను మీషో నుంచి మన డైనింగ్ టేబుల్, మనకు చైర్ కవర్స్ ఉంటాయి కదా, దానికి ఒక చైర్కి కవర్స్ తీసుకున్నాను అనమాట మీషో నుంచి అయితే. సో అవైతే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో తెప్పించాలని అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి కుదిరిందనమాట. ఎందుకంటే వాటికి ఉన్న కవర్స్ అనేవి చిరిగిపోయాయి. ఇంకా అటు ఎప్పుడో డైనింగ్ టేబుల్ తెచ్చినప్పుడు ఉన్న కవర్స్ అనమాట, అవి చిరిగిపోయాయి. పిల్లలు వాటిని ఖరాబ్ చేస్తున్నారు, ఆ కుషన్స్ని వాటిని. సో ఇదైతే కొంచెం ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి వీటిని అయితే నేను ఆర్డర్ చేశాను. ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నాను అనమాట. ఉన్న దాంట్లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ పరంగా అయితే బాగుంది ఈవెన్ అనిపించింది నాకు. అండ్ మన డైనింగ్ టేబుల్ కవర్కి కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో మీకు షేర్ చేశాను ఆ కవర్ని అయితే. ఇంక ఇప్పుడు చైర్కి అసలు ఎలా కుదిరింది అంటే, మనం ఫస్ట్ టైం కదండి, నేను ఎప్పుడు ఇలాంటివి తెప్పించలేదు. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నిజంగానే చాలా బాగా కుదిరింది అండ్ సెట్ అయింది కూడా బాగానే. ఇదైతే ఇవైతే ఈజీగా ఉంటాయి అన్నమాట. మనం ఈజీగా వాషింగ్ మిషన్లో అయినా వాష్ చేసుకోవచ్చు కదా ఇవి. సో అందుకని మంచిగా అనిపించింది నాకు. అంటే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది 290 ఎంతో పడ్డదండి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాస్ట్ అనేది. అంతే అనుకుంటా పడింది. అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఆ బడ్జెట్కి తగ్గినట్టే ఉందన్నమాట. అంటే మనకి 290కి తగ్గినట్టే ఉంది. ఇంకా దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఈరోజు పకోడీస్ వేస్తున్నాను అనమాట. ఈరోజు అంటే ఈరోజు కాదనమాట, ఆ రోజు అనమాట. అంటే 2-3 డేస్ అయిపోయింది కదా నేను అప్లోడ్ చేసి, అప్పుడుది అనమాట ఇదైతే. పకోడీ, ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను అనమాట. ఇది మొత్తం శనగపిండి అయితే కాదు, మా మమ్మీ నాకు బియ్యం పిండి పట్టించి పంపించారనమాట. సో బియ్యం పిండి అండ్ శనగపిండి రెండు కాంబినేషన్లో నేను ఈ పకోడీలు చేస్తున్నాను. చాలా టేస్టీగా అంత టేస్టీగా ఉండవేమో కానీ రెండు కలిసేసరికి చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఆ రోజు నేను పప్పుచారు చేశాను అనమాట. దానిలో కాంబినేషన్గా అప్పడాలు కూడా వేయిద్దాము, అంటే మనం ఎర్లీగా తింటాం కదా. సో దావత్ అయితే ఆ రోజు ఏం లేదు, ఎటువంటి దావత్ లేదు, ఇంట్లోనే తినాలన్నమాట. రైస్ అయితే నానబెట్టేసాను. ఇవేమో మా మమ్మీ నా కోసం అని చెప్పేసి మాకు మిర్యాలలో మంచిగా అమ్ముతారు. అప్పడాలు అండ్ గొట్టాలు, వాటితో పాటు కొంచెం ఇవన్నీ ఉంటాయి కదా మనకి, కార్న్ చిప్స్. సో అవి ఇంకా గొట్టాలు అంటారు, ఇవేమో మొక్కజొన్న అవన్నీ కొంచెం ఫ్రై చేద్దాము, పప్పుచారులకు బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మా మమ్మీ పంపించారు ఎప్పుడో ఒక కొన్ని డేస్ బ్యాక్. అది మిరియాలు, మనకి మిరియాలు కూడా మంచిగా దొరుకుతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకురామని తీసుకొచ్చారనమాట. సో ఇంకా అవి ఇంకా మా వారు ఓకేనా ఇవన్నీ అని నేను చెప్తుంటే ఓకే ఓకే అని అంటున్నారు అనమాట. అంటే పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవైతే. ఉప్పు మిరియాలు లేకపోతేనేమో ఇవి బాగుంటాయి, ఉప్పు మిరియాలు అయితే లేవు. సో తర్వాత ఏంటంటే ఇంకా అడే నెక్స్ట్ డే అనమాట ఇదైతే. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళలేదు సాటర్డే రోజు అనమాట. అదైతే ఎందుకు వెళ్ళలేదు అంటే, తన అన్నయ్య వాళ్ళ స్కూల్లో, అంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉందన్నమాట, యానివర్సరీ ఫంక్షన్. సో అక్కడికి నేను వెళ్తానని చెప్పేసి ఒకటే మారం చేసిందండి మా చిన్నమ్మాయి. అంటే మాకు దగ్గరలోనే అనమాట ఆ స్కూలు. సరే అని చెప్పేసి ఇంకా మా వారు ఇంకా తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత జడేస్తానని చెప్తే మోడల్, మా అమ్మాయికి కొంచెం డిఫరెంట్ స్టైల్ జడలు అంటే ఇష్టం అనమాట. మా చిన్నదానికి, మా పెద్దదానికి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ చిన్నదానికి బాగా ఇంట్రెస్ట్. ఇంకా అందుకని ఈసారి డిఫరెంట్గా అలా వేసాను అనమాట. ఇంకా దాని తర్వాత అమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చి ఇంకా మ్యాగీ చేసుకుంటానని మమ్మీ అని చెప్పింది. సరే ఇంకా చేసుకో, ఎప్పుడు తినదండి, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను, అప్పుడే తింటారు. సో తీసుకొచ్చాను, తినింది మా పాప అయితే.
ఇంకా నెక్స్ట్ డే సండే రోజు అనమాట ఇదైతే. సండే రోజు మార్నింగ్ సెహరీకి అయితే నేను చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది, తినేసాం, సెహరీ అయిపోయింది. అసలు ఫ్రై చేసేటప్పుడు మొత్తం నూనె స్టవ్ మొత్తం పడిపోయిందండి. అందుకని కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేస్తే ఆ మరకల స్టెయిన్స్ అనేవి కొంచెం ఉండవులే అని చెప్పేసి, ఇంకా దీన్ని తర్వాత మంచిగా డీప్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ అలా తుడుస్తున్నాను స్టవ్నైతే. ఇంక ఇప్పుడు మా పిల్లల అల్లరి చూడండి. అసలు మా చిన్న దానికి కొంచెం ఫీవర్ వచ్చిందండి. ఈమె ఈరోజు హెడ్ అసలు బాత్ ఎలా చేసింది. చేసిద్దంటే ఈమెకేమో హెడ్ బాత్ చేయించాను నేను మా పెద్దమ్మాయికి అయితే. ఇంకా వీళ్ళిద్దరు ఫీవర్ గోల వచ్చింది చూడండి, ఫుల్. అసలు మామూలుగా ఉండదు మా ఇంట్లో అయినా అసలు. కానీ ఎట్లా మా చేస్తుంది, ఇద్దరు చిన్నది భలే అల్లరి కొట్టుకుంటున్నారు. చేసిద్దండి, అల్లరి పిల్ల మా అషు అయితే. యాషు మా పెద్దదమ్మాయి ఏమో జస్ట్ అలా ఏదో ఒకటి అట్లా కదిలిచి సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఈమైతే ఇంకా ఊరుకోదనమాట. ఇంకా పెద్ద గొడవే జరిగిద్ది అసలు వీళ్ళిద్దరు అల్లరి. కై కల వీరు ఎందుకు కదిలిచ్చినావు? తెలుగు తెలుగు ఆమెకు ఫీవర్ వచ్చింది. సనం వదిలి. పశు అశు ఏం చేస్తున్నావు? అశు ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? ఇట్రా ఇట్రా రా, ఇటు ఇట్రా అన్న. రా, అక్కడ బల్లింది, చిప్లకుంది. ఏం చేస్తుంది అశ్వ చెప్పు, నువ్వు చెప్పు సా, ఏం చేస్తుంది? తెలుగు మే బోలు చెప్పు. అశ్వ ఏం చేసింది నీకు? చూడండి ఇక్కడ ఇడ్లీ. అయ్యో ఈమె చేసిన పని అది. ఏది ఇట్రా, ఇట్రాను, ఇట్రాను, బయటికి రా, బయటికి రా, బయటికి రా, ఇట్లా ఇట్లా చేస్తావా, 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 ఇంకోసారి చేస్తావా, చేస్తావా? జ్వరం వచ్చిందని చెప్పేసి బాగా అల్లరి చేస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి మా పాప ఎలా చేస్తుందో అసలు. అంటే ఫీవర్ వచ్చింది కదా, అప్పటికే కొంచెంసేపు ఆడుకుంది, ఏమంటే మళ్ళీ ఫీవర్ వచ్చింది, సిరప్స్ వేసేసాము. వేసిన తర్వాత ఇంక ఈ విధంగా తనకి ఏం తోచక అసలు ఇంకా తిరగడానికి ఓపిక లేదనమాట. అందుకే ఇంక ఇట్లా పడుకొని ఇంకా ప్లెడ్జ్, వందే జనగణమన ఇలా చెప్పుకుంటుంది. సో చూడండి ఎలా చేస్తుందో, మీరే వినండి.
సో తనకు తెలియదు అనమాట నేను వీడియో తీస్తుంది. మా పెద్దమ్మాయి నవ్వుతుంటే చూసి అప్పుడు కనిపెట్టింది. ఇంకెలా దాక్కుంటుందో మీరే చూడండి అసలు. సో ఇలా గడిచిపోయిందండి టుడే వ్లాగ్ అయితే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు ఖుదాఫీజ్.